ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బోన్ క్యాన్సర్, కాలు చట్ట దగ్గర నుండి క్రిందకు నొప్పి చూపించుకోలేదు. ఇటు సైడ్ మెత్తబడ్డది. ఇటు సైడ్ ఒక్కసారి పోయిన వారం వచ్చాడు ఈ బాబు, కాలు చూపిస్తున్నారు. ఇటు సైడ్ మెత్తబడ్డది, కొద్దిగా అంతా మెత్తబడిందా? ఇటు సైడ్ కొద్దిగా తక్కువ అయింది. చెప్పయ్యా, ఏమైంది ఆ బాబుకి? ఏమైంది? బోన్ క్యాన్సర్ అయ్యా గారు. బోన్ క్యాన్సర్. ఎక్కడ చెప్పారు నీకు బోన్ క్యాన్సర్ అని? ఎక్కడ చెప్పారు? భస్మతారకం. భస్మతారకులు బోన్ క్యాన్సర్ అన్నారా? అవునయ్య గారు. భస్మతారకులు బోన్ క్యాన్సర్ అని చెప్పారు, అంతే కదా? అవునయ్య గారు. ఓకే. ఇప్పుడు ఎంతకాలంగా పడుతున్నారు బాధలు? ఈ బాధలు దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరంగా. యవనస్తుడు. ఏం చదువుతున్నావు బాబు నువ్వు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? బోన్ క్యాన్సర్ అంట, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. అయితే సంవత్సరంగా బాధపడుతున్నావా? హాస్పిటల్కి వెళ్తే ఏమని చెప్తున్నారు నీకు? ఏమన్నా అర్థమవుతుందా నీకు చెప్తున్నది? అయితే బోన్ క్యాన్సర్ అని చెప్పిండు. తర్వాత కీమోలు కూడా ఎక్కిచ్చారు. కీమోలు ఎక్కితే సరిగ్గా పని చేయలేదు, తగ్గలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, చాలా మంది కీమోలు పెట్టుకుని వస్తున్నారు కదా, చూడండి. అందరికీ ఇదే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా అర్థమయ్యేటట్టుగా. అంటే హెయిర్ లాస్ అయింది, బాగా వీక్ అయిపోయినా. హెయిర్ కూడా బాగా లాస్ వీక్ అయినా కానీ గడ్డ మాత్రం తగ్గలే. తర్వాత అట్నే మళ్ళీ ఆపరేషన్ మనీ పడ్డాయి. అయితే బాగా వీక్ ఉండే, ఇక మొత్తం బక్క అయిపోయినా, బాగా వీక్ ఉన్నా. మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఎట్లయినా ఇబ్బంది అయితే ఒక ఇట్లా 1 month 2 months ఇంటికానే ఉన్నా, పోలే. తర్వాత మళ్ళీ అటు ఇటు తిరిగిన తర్వాత మా అత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది. పాస్టర్మ్మ, మీ అత్తమ్మ పాస్టర్మ్మ? మా ఆవిడ ఇస్తేరమ్మా, ఆవిడ పాస్టర్మ్మ కదా. మా పెడ్డాడి చెప్పింది. మా పెడ్డాడి కూడా పాస్టరే, మంచిర్యాల. చెప్తే మా పెడ్డాడి మా డాడీ చెప్పిండు. అయితే అది మేము ఏంటంటే ఆపరేషన్ పోతాం అనుకున్నాం. ఇక ఆపరేషన్ పోతాం అనుకున్న లోపే ఆ రోజు క్యాన్సర్ అయింది. దాని తెల్లారెంబడే ఇట వచ్చినాం. ఇక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమె ప్రార్థన చేయించింది నీకు, ఇలా నాకు చెప్పింది. కానీ అప్పుడు నాకు అంత గుర్తులేదు, కానీ మొత్తం మీద చెప్పింది. ప్రార్థన చేస్తున్నాక ఏమైంది అప్పుడు? కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత. ఓకే, చప్పట్లు కొట్టిన ఈ విషయానికి. అయ్యా, ఇలా పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటే మేలు జరుగుతుందని చెప్తే వీళ్ళకి ఫోన్లో ప్రార్థన చేశాక ఆవిడ చెప్పింది నాకు, అయ్యా మీరు ప్రార్థన చేస్తే పిల్లోడు కొద్దిగా బాగానే ఉన్నాడు అని. దేవునికి మహిమ. ఒకటి అక్కడ పక్కన పెడితే, నెక్స్ట్ ఒకవేళ ఆ రోజు ప్రార్థన చేయకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడువా? పోయేవాడిని. కాలు తీసేస్తానన్నారా, గడ్డ వరకు తీస్తానన్నారా? ఆపరేషన్ చేస్తా అని చెప్పారు, అంత ఏం చెప్పలే. మరి పోతే ఏమైనా తెలియదు, ఏమైందో తెలియదు. మళ్ళీ లేట్ కూడా అయింది. మళ్ళీ ఓకే, కాలు చూపించు ఒకసారి కాలు చూపించు. మళ్ళీ కీమోలు అంటారు అవన్నీ. అరే బాబు, కీమోల గురించి కాదు, నీకు కాన్ఫిడెంట్ ఇక్కడ మంచి అయితే అనిపిస్తుంది. మీ బాబు టెన్షన్ గా డిస్టర్బ్ గా ఉన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అదొక రకంగా చూపు, అదొక రకంగా ఉన్నాడు. ఇప్పుడు ఇస్తున్న అతనేనా అనుకున్నంత మార్పు నాకు కనపడుతుంది. మరి తండ్రి బిడ్డకి మేలు చేయను గాక. తల్లి చనిపోయింది, మరి బిడ్డని తీసుకెళ్తే ఆ కాలు తీసేవాళ్ళ ఏం చేసేవాళ్ళో తెలియదు. కానీ మరి ప్రభు ఎంత గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రికి మహిమ కలుగును గాక. రిలీఫ్. అసలు అలా అనుకునేవాడా? ఇట్లా బాబు చూడు, మీ అబ్బాయి కాలు చూసుకో, ఇట్లా లేపుతున్నాడు చూసుకో. అట్లా లేపేవాడా? ఫోల్డ్ అయ్యేదా? చిన్న నితిన్ ఇలా ఫోల్డ్ అయ్యేదా? చూసుకో, బాగా వచ్చి ఇలా ఇంకా ఫోల్డ్ చేసుకో. ఈ కాలు లోపల ఇంత ఉన్నది, అది మొత్తం నార్మల్ అయింది. ఇక్కడ కొద్దిగా ఉందంతే, కొద్దిగా ఉంది. అది కూడా పూర్తిగా సంపూర్ణంగా దేవుడు విడుదల పరచును గాక. శక్తి, ఇలా నిలబడి మంచిది. శక్తి చేత కానిది, నిలబడి ఫ్రీగా. శక్తి చేత కానిది, బలముతో కానిది,
నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తాను ప్రభు చెప్పాడు. అందరూ ప్రభుని కనపరచండి. ఆమె 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 చూసుకో, ఇట్లానో రైట్ చెప్ అన్న బాగా బాబు లాంగ్ ది హల్లెలూయా. కాళ్ళు పెట్టు రెండు ఇట్లా చెప్పు. వెరీ గుడ్. అది అది అసలు వాస్తవంగా ఎక్కడ ఉంటుంది? నెప్పది ఎక్కడి నుంచి ఉంది? వెండిపోసు వరకు వస్తుంది. ఇప్పుడు ఉందా? కొంచెమన్నా ఉందా? ఇప్పుడు ఏం లేదు. కొంచెమన్నా కొంచెం కొంచెమన్నా కాడ అంత లాగుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లాగుద్ది. అది బాబు దాంట్లో రాశాడు ఇక్కడ నుంచి లాగుతుందని. నా తండ్రి ఎంత గొప్ప దేవుడు. దయచేసి మరోసారి చెప్తున్నా, బోన్ క్యాన్సర్ అనో, కడుపులో గెడ్డ అది క్యాన్సర్ అనో, తలగేలో గెడ్డ క్యాన్సర్ అనో, గొంతుకులో గెడ్డ క్యాన్సర్ అనో, మోక్ష కాడ గెడ్డ క్యాన్సర్ అనో, ఈరోజు అక్కడెక్కడ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆఖరికి చనిపోతున్నారండి. చనిపోతున్నారు. ఇప్పుడు మాకు ఫోన్లు ఎట్లా వస్తున్నాయో తెలుసా? డాక్టర్ గారు చనిపోతున్నాడు, ఇప్పుడు వస్తామంటే ఎక్కడి నుంచి వస్తాం, ఎక్కడికి వస్తాం, ఎంతమంది దగ్గరికి అని వెళ్తాం. అందుకని ఇక్కడ శనివారం ప్రార్థన పెడుతున్నా. వచ్చేస్తారా మీరు అంటారు, అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది, అయ్యగారు వస్తే తగ్గిపోద్ది. మీకు ఎంత విశ్వాసం ఉన్నా నాకు రావడం లేదు, కుదరట్లేదు. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, అన్ని సార్లకు వెళ్ళలేను. ఒకటి చెన్నై ఫోన్ చేస్తాడు, ఒకటి వీళ్ళు విశాఖపట్నం ఫోన్ చేస్తారు, ఇప్పుడు ఒకరు శ్రీకాకుళంలో నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తుందని ఒక మనిషిని, ఒకళ్ళేమో ఒంగోలు నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నారు. అయ్యా ఎంతైనా ఎత్తాం. ఏది లాస్ట్ టైం కదా, ఇక మీరు ప్రార్థన చేస్తారు. ఈ బాబుని చేతితో కూడా ముట్టుకోలేదండి. ముట్టుకున్నా నిన్ను మైక్లో మాట్లాడినా? ముట్టుకోలే. ఏ కాలేజీ, ఏ ఊరు, ఏ కాలేజీ? మంతని సొసైటీ స్కూలా? కాలేజ్. అది స్కూల్ కాలేజ్ రెండు ఉంటాయి. ఏ ఊరు అది? మంతని. ఏ జిల్లా? పెద్దపల్లి జిల్లానా? ఓకే. పరిశుద్ధాత్మ దేవుడి నీకు ఎప్పుడు తోడుగుండును గాక. అది మొత్తం నార్మల్ అయ్యి ఇంకా పరిపూర్ణమైన సాక్ష్యం చేయి బిడ్డ ఇక్కడికి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం ఉందా నీకు? ఎంత సంతోషం ఉంది. అప్పుడు బాగా ఇబ్బంది పడేటోని. బాగా అంటే బాగా కాదు, నువ్వు అది ఉంది కదా, ఈ కాలు తీసేస్తారు అట్లా భయం ఉంది కదా? భయం ఉండదు. తీసేస్తామనే ఉండే తీసేస్తారండి. తీసేస్తామన్నారు కూడా. ఆ పిల్లడికి నువ్వు చెప్పలేదమ్మా, నీకు చెప్పి ఉంటారు అక్కడ కాలు తీతేనే కానీ లేదంటే స్ప్రెడ్ అయిపోద్ది అని చెప్తారు. నేను ప్రార్థన చేసి ఎంతకాలం అయింది ఫోన్లో, అది ఇంచుమించు నెల అవుతుంది. ఆ ప్రార్థన ఫోన్లో చేసిరా గారు. నువ్వు అప్పుడు ఆపరేషన్కి వెళ్ళటానికి ఇక మనసు రాలే లేదంటే ఆపరేషన్కి పోయేటోనే వెళ్ళోటేనే ఆగిన తర్వాత మీ గురించి తెలుసుకున్న తర్వాత ఎమ్మడి వచ్చేసినాం ఇక్కడికి. గాడ్ బ్లెస్ యు. చప్పలు కొట్టండి గట్టిగా. యేసుకు మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. హలో 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 పాస్టర్ గారండి, గుర్రం కూడా. అవునమ్మా, లైవ్ చూస్తున్నావు కదా? చూస్తున్నాం అయ్యా. చెప్పండి, మీ ప్రార్థన అవసరం చెప్పండి. అయ్యా, నేను కరెంట్ షాక్ తగిలి వెనక్కి పడిపోయానయ్యా. ఎన్నుపోస 2 సార్లు ఇరిగిందన్నారు డాక్టర్లు. మరి ఎక్కడుంటారు మీరు? మాది ఒంగోలు అయ్యా. అసలు మంచంలో నుంచి లేవలేకపోతున్నాను. హాస్పిటల్లో తిరిగినా తగ్గట్లేదు అయ్యా. మీ వార్త వింటుంటే నాకు పరుస్తారని నమ్మకం వస్తుంది. మొన్న ఒంగోలు వచ్చామమ్మా మేము. అలాగే ఒక బిఎస్ఎన్ఎల్ మరి పనిచేస్తారు, వాళ్ళ భార్య అలా పడిపోతే డాక్టర్ గారు చెప్పారు నడుము ఎముకలు ఇరిగిపోయినాయని చెప్తే 25 సంవత్సరాలుగా బాధపడుతుందమ్మా. ఎంతోమంది వెళ్ళి చేశారు కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగి తగ్గలే. ఇక్కడికి వచ్చారు, తగ్గింది. ఒకవేళ మీకు వీలుంటే రండి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రభువు నిన్ను స్వస్థపరిచినట్లుగా ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ బిడ్డని స్వస్థపరచండి. ఏ శోధకుడు ఆ బిడ్డను శోధిస్తున్నా విడిపించండి ఇస్తున్నాములా. ఆమె దయచేసి మరి ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ నేను చెప్తున్నాను, ఎంతో కాలంగా మీరు బాధపడుతున్నా కూడా మరి రండి, విడుదల పొందండి, దేవుని కార్యాలు కన్నాలు చూడండి. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి.
బాగా నొప్పులు అయ్యా, ప్రతి బొక్క నొప్పి నొప్పి. ఎప్పటి నుంచి ఉన్నాయి అట్లా మీకు? చాలా కాలం అవుతుంది, 3-4 సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటుంది. మరి టీవీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి వస్తున్నావమ్మా? చూస్తున్నామయ్యా, అప్పుడప్పుడు చూస్తున్నాం కానీ అంతగా గమనించలేదు. నిన్న చూసాను, ఫోన్ చేద్దామని నెంబర్ తీసుకున్నా. సరే, ఏ ఊరు మీది? రండి వీలుంటే, సరేనా? పాల్వంచయ్యా. స్తోత్రములు. సహోదరిని పాల్వంచు నుంచి ఫోన్ చేస్తున్నారు. చాలా కష్టంలో బాధలు ఉన్నారు. ఎన్నో బాధలు ఉన్నా విడుదల లేకుండా ఇప్పుడే ప్రార్థిస్తున్నాం, కార్యం చేయండి యేసునామములో ఆమేన్. దయచేసి ప్రతి శనివారం కూడా జరిగే స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ఎంతో కాలంగా మీరు బాధపడుతున్నారు, ఎంతో మీరు వేదన పడుతున్నారు. హలో, ప్రైజ్ తల్లి, చెప్పండి అమ్మా. పాస్టర్ గారు వందనాలు. పాస్టర్ గారు, మేము నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నాము. అమ్మా చెప్పండి. అది నేను చక్కగా నడవలేను పాస్టర్ గారు, సరిగా పుట్టుక నుంచి నాకు కొంచెం కాళ్ళు ఇదన్నమాట, నడవలేను సరిగా. డాక్టర్స్ దగ్గరికి పోతే వెన్నెముక ప్రాబ్లము, బ్రెయిన్ కూడా ప్రాబ్లం అమ్మ, మీకు కాళ్ళు ఇదయ్యాయి, దానివల్ల ఏం చేయలేము మేమని చెప్పారు పాస్టర్ గారు. అది ప్రేయర్ చేయించుకుందామని ఇట్లాగా మీవన్నీ చూస్తున్నాను లైవ్ లో. రావాలి మీరు, డాక్టర్లతో కాదన్నారు కదా, మీరు రావాలి, సరేనా? స్తోత్రములు. మీ కార్యం జరిగించి సహోదరిని విడుదలపరచు, స్వస్థపరచు. ఏ శోధన ఉందో అది విడిపించండి యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి, మరి మనము ఈ లోకంలో ఉన్నాము, ఎన్నో మనకి బాధలు. హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, వందనాలు. ఇంకేమన్నా చెప్పాలా? సరిపోతాయా? అదే మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదా, ఒకసారి. మీ అమ్మకు బాగోలేదా, నీకు బాగోలేదా? మా అమ్మకు బాగాలేదు. మరి నువ్వు ముగ్గుతున్నావేంటి అని? చెవికోడు పెట్టి ఆవిడికి. అమ్మ మూలుగుతుంది, నేను అమ్మ దగ్గర ఉన్నాను. చెవికోడు పెట్టమ్మా. స్తోత్రం. ప్రియ సోదరిని దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్నారంట, ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేయండి యేసునామములో ఆమేన్. ఎవరమ్మా, ఏమైంది ఆవిడికి? సరే, అవన్నీ ఉన్నాయి. ఏదైనా దేవుని ప్రియులారా గమనించండి, ఏ బలహీనతలు ఉన్నా యేసు నామములో మీకు విడుదల కలుగుతుంది. మరి యేసు ఆశీర్వాద స్వస్థత శాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాము. రండి, విడుదల పొందండి, దైవ దీవులు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. హలో హలో, వందనాలండి అయ్య గారు. చెప్పండి అమ్మా. వందనాలండి. మా దేవవారం అండి. మా అమ్మగారికి అండి 65 సంవత్సరాలండి. నడుము పోటు ఆవేశపండి అయ్య గారు. నాకైతే అండి అయ్య గారు, నాకు ఆపరేషన్ అండి అయ్య గారు. నాకు ఒంట్లో బాగోదండి, మెత్తేసారు కడుపులో. నా కుమారుడు 10th క్లాస్ పరీక్షలు అండి సోమవారం. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్న కుటుంబాన్ని బట్టి వీళ్ళ పరిస్థితులన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాము ఆమేన్. వాళ్ళ కుమారుడు కూడా 10th క్లాస్ ఎగ్జామ్లో కూడా తోడుకుంటాను వేస్తున్నాము ఆమేన్. హలో హలో, చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. మీ ప్రార్థన వస్తారు, చెప్పండి సార్. 28 ఏళ్ళు అయింది, సంతానంకి లేదు సార్. స్తోత్రం నాయన. సంతానం కొరకు ప్రార్థిస్తున్నాను, కార్యం జరిగించు, వారి సంతానాన్ని అనుగ్రహించండి యేసునామములో ఆమేన్. శారా గర్భం తెరిచారు, అలాగే తెరవండి యేసునామములో ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక, సమస్త ఘనత మహిమ ప్రభుకి చెల్లును గాక. మరి ఏ శోధనలో ఉన్నారో, ఏ కష్టాలు ఉన్నారో, ఏ బాధలు ఉన్నారో, మరి తండ్రి నా ద్వారా మీకు మేలు చేయబోతున్నాడు కనుక యేసు ఆశీర్వాద స్వస్థత శాలలో వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు విడుదల పరుస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. ఆమేన్. హలో హలో, బ్రదర్. ప్రైజ్ లార్డ్. అయ్యగారు, నా పేరు జాను. ఫోన్ కట్ చేసేస్తాను జాను. హలో, చెప్పండి. నేనేం చెప్తాను, నీ ప్రార్థన అవసరత కోసం చేసి లైవ్లో మౌనంగా ఉంటే ఏంటి దాని అర్థం? చూడు, అతను ఫోన్ చేసి టైం వేస్ట్ చేయాలని చూస్తున్నట్టున్నాడు. హలో
ప్రైజ్ లార్డ్ చెప్పండి. మా మావికి పెరాలసిస్ సార్, ప్రార్థన చేస్తారండి. మీ మామయ్య పారాలసిస్ ఆయన ఉన్నాడు అక్కడ? ఉన్నారండి. ఎంతకాలం బట్టి అట్లా ఉన్నారు ఆయన? 4 సంవత్సరాల నుంచి. ఏ ఊరి మీది? మాది మంగళగిరి సార్. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ ప్రోగ్రాం మీరు? నేను ఒక నెల. మరి ఎందుకు తీసుకురావట్లేదు? నడవలేడు కదా సార్, అందుకని ట్రైన్లో ఇబ్బంది అయింది. నడితే ఇక్కడికి రావాల్సిన పనే ఉందమ్మా. స్తోత్రములు, కార్యం జరిగించండి. ఈ సహోదరి వాళ్ళ మామగారికి స్వస్థత ఇవ్వండి యేసునామములో ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా. అయ్యా, నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది, కాళ్ళలో నుంచి కడుపులోకి వచ్చింది. 4 ఏళ్ళ నుంచి నాన్న బాధపడుతున్నాను అయ్యా. ఎక్కడ టాబ్లెట్లు పెట్టుకున్నా కూడా పనిచేయట్లేదు. స్తోత్రం నాయన. సహోదరి తల్లిని జ్ఞాపకం చేసుకోండి. వారికున్న బలహీనతలు ఏమని తొలగించండి యేసునామములో ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. దయచేసి ఈ లైవ్ ఎందుకు వరకంటే తల్లో గడ్డలో నేను ఆపరేషన్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతున్నారు, కాలు చేయి పడిపోతుంది, కన్ను పడిపోతుంది. అలాంటి బిడ్డలు ఎవరైనా ఉంటే ఆపరేషన్ చేసుకోకుండా ఇక్కడికి రండి, దేవుడు కార్యం చేస్తాడు. అలాగా కిడ్నీలు సమస్యలు ఉన్నటువంటి బిడ్డల కొరకు అక్కడ సత్యరాజు వచ్చినట్టు అనిపిస్తున్నాడు. వచ్చావా సత్యరాజు? బాగున్నావా? మీ భార్య కూడా వచ్చిందా? ఎంతమంది అని వచ్చారు? మీరిద్దరే వచ్చారా? మీ ఇద్దరేనా? పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు ఇక్కడికే? రా, పరుగులు పెట్టు. అసలు ఆయనను ఎన్ని అబ్బాబ్బాబ్బా ఆయన బాధలు ఇక చెప్పలేమండి మనం ఆయన బాధలు. ఈయన బాధలు, కష్టాలు, ఈయన రోగాలు, డాక్టర్లు చెప్పిన అబద్ధాలు ఇక్కడ ఎంత నెరవేర్పు అంటే, ఇప్పుడు ఈయన ఎన్ని లక్షల అప్పులో ఉన్నవయ్యా? అసలు అది ఫస్ట్ అది చెప్పు. ఎన్ని లక్షల అప్పులో ఉన్నప్పుడు ఆవిడ చెప్తుందా? ఎన్ని లక్షల అప్పులో ఉన్నారు ఇప్పుడు మీరు? 30 లక్షలు. 30 లక్షలు. వీళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? వీళ్ళు 4 అన్నదమ్ములు. వీళ్ళందరూ ఒకలాగానే ఉన్నారు, ఈ సైజులో ఉంటారు వీళ్ళంతా. వీళ్ళు ఏ ఊరు అది మీది? గిద్దలూరు కొంగళవీడు ఒక ఊరు. మీ ఇంటికి నేను వచ్చాను కదా, వచ్చారా? వీళ్ళు అప్పుడు మీరు అంటే ఇప్పుడు ఈ రోగం, ఈ కష్టాలు, ఈ రోగాలు ఎప్పుడు వచ్చినాయి ఆయనకి? సంవత్సరంన్నర. ఈయనని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? నోటు మాట లేదు. ఇక మనిషి కూడా ఇలా నిలబడి ఉందామా? లేదయ్యా, నిలబడేది లేదు, కింద పడిపోతాడు. ఇక ఈ మనిషికి ఇప్పుడు కండ వచ్చింది కదా, ఈ కండ కూడా లేదు. ఈయన నిజంగా చెప్తాడు, చాలా విశ్వాసుడు. అంటే ఈ బాధలు వచ్చాక విశ్వాసుడువా, అప్పుడే ముందే విశ్వాసుడువా? ఓకే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంతమందికి రోగం వస్తే విశ్వాసులు అవుతారు కదా, అట్లా అనుకున్నా. విశ్వాసుడు ఈయన. ఒక పేర్లు చెప్పకో, ఒక చర్చికి వెళ్ళాడు, దూరం అది. ఒక చర్చికి వెళ్ళాడు. ఎన్ని వారాలు వెళ్ళావు? 9 వారాలు వెళ్ళాడు. 9 వారాలు. అసలు ఎన్ని వారాలు వెళ్తాను అనుకున్నావు? 23 వారాలు నేను ఈ చర్చికి వెళ్తా, బతుకుతా అనుకున్నాడు. ఎందుకంటే డాక్టర్లు ఏమని చెప్పారు నీకు? చనిపోతావు. ఎందుకు సరిపోతావు అనుకున్నంటే, ఈయనకి ఆపరేషన్ కూడా చేశారు. చూడండి ఎంత పెద్ద ఆపరేషన్. చూడండి ఇక్కడ కనపడుతుందా? కనపడతా లేదా? కనపడుతున్నా అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి, అంతేనా? ఓకే. ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ అంటే నువ్వు ఇలా వంగిపోయాడు. ఎట్లా ఉన్నావు చెప్పు? ఇక్కడికి రాకముందు ఎట్లా వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు చెప్పు? అది అట్లానే మాట లేదు. అన్నం తినేవాడువా? పిల్లలు ఎంతమంది నీకు? 5 మంది పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళకే. ఈయన ఇట్లా వంగిపోయి ఈ బాధ భరించలేకపోయాడు. అంటే ఇక్కడ ఆపరేషన్ జరిగింది, వంగిపోయాడు మొత్తం. ఎంత వంగిపోయో చూపించోసారి. మళ్ళీ ఇక అట్లనే ఉండేవాడు అంట. గుంజుడు 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 గుంజుడు, తిండి లేదో. ఇక ఇంట్లో అయితే ఎలా కూర్చునేవాడు చూపించమ్మా. ఇంట్లో ఎలా కూర్చునేవాడివి? కూర్చునేది లేదా? నిలబడుడా? పడుకుంటామే ఏమా? ఇక తలకాయ ఇలా పెట్టి బాధ బాధ బాధ. ఎన్ని సంవత్సరాలు పడ్డావా బాధ? 1 సంవత్సరంన్నర బాధ. హల్లెలూయా. ఇక్కడ ఎంతసేపులో తగ్గిపోయింది సత్యనారాయణ.
నీళ్ళు కొట్టగానే అక్కడికి వెళ్ళి కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఎట్లా కూర్చున్నాడు. ఇక ఆయన పేరు సత్యరాజు. హల్లెలూయా. ఎన్ని కేజీలు ఉన్నావు మనిషివి నువ్వు అప్పుడు? 90 కేజీలు ఉన్నాయా. ఈ మాట లేదండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ మాట లేదు. గాలి అసలు గర్జలు ఆడిపోయి అక్కడే పడుకుని పోవటం, కింద పడుకుని పోతాం అంటాడు అంతే. మాట వాళ్ళ నాన్న ఈ అమ్మ అందరూ ఏడుతున్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఏడుతున్నారు. మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అందరూ ఈ ఇల్లు అంతా కడుక్కుని కొత్త బట్టలు వేసుకుని ఒక క్రిస్మస్ పండుగ కంటే ఆనందంగా వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. అసలే ఇక ఈ బాధలు ఈ పోట్లు అయితే ఎంతసేపులో తగ్గిపోతే నేను ఫోన్ చేస్తాను, మామూలుగా మాట్లాడుతున్నా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. అది ఆయన లైవ్ వదలడు. ఇక అన్ని ఇక టీవీ ముందు ఉండి అయ్యగారు ఇక్కడ ఏం చేస్తున్నాడో అక్కడ చూస్తూనే ఉంటాడు ఆయన. నిజంగా ఆయన ఒకటే సాక్ష్యం ఇచ్చాడు. ఎన్ని పాస్టర్ల దగ్గరికి వెళ్ళాడు, అది చెప్పాడు. ఇక హైదరాబాదే కాదు, ఎక్కడెక్కడ మందులు వాడారయ్యా. మేము మియాపురము, మళ్ళా అది కర్ణాటక. ఇక ఎవరు చెబితే వాళ్ళ మాట వింటాం, అక్కడికి వెళ్తాం. అన్నం ఇంత అన్నం పల్లెములు పెట్టుకొని పసురు దగ్గర పెట్టుకునేవాడు. అన్నం నోట్లో పెట్టుకొని పసురు తాగేవాడు. మైక్. ఇంకో విషయం చెప్తాను, నేను వినండి బాగా. ఇప్పుడు మీ ఊరి వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? మీ వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? ఇప్పుడు నిన్ను చూసి మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారే. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరణమే ఆయనకి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన రోజున నీళ్ళేమన్నా తాగేవాడువా? అన్నం లేదయ్యా. అన్నం లేదు. మరి కొంచెమన్నా ఏదైనా వేసుకోవాలి కదా కడుపులోకి. ఏం తింటావు అప్పుడు? వాటర్. కళ్ళు కూడా లివర్ పాడైపోయింది కదా, ఈ కళ్ళు కూడా పచ్చగా వచ్చేసినాయి అండి. ఇవన్నీ నేను తగ్గించేస్తాను బాబు, ఏం బాధపడుకో అని చెప్పినానండి. ఒకటే మాట, కొంచెం లావ్ అయినావు. అదే అప్పుడు ఎన్ని కేజీలు ఉన్నావు? ఫస్ట్లో 90 కేజీలు ఉన్నాయా. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే ముందు ఎన్ని కేజీలు ఉన్నావు తెలుసా? చూడలేదు కానీ ఫుడ్లోకి వెళ్ళిపోయావు కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈయన అందరికీ ఇలా నాన్నగారు అమ్మగారు వీళ్ళంతా చెప్తున్నారు అసలు ఆయన బ్రతుకుతాడు 1% కూడా లేదయ్యా. అర్థమైందా? బ్రతుకుతాడనే నమ్మకం ఎక్కడా లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చనిపోతావు, వెళ్ళిపో. అక్కడ హాస్పిటల్ ఎక్కడెక్కడ వెళ్ళావు? అక్కడ అయ్యా హైదరాబాదు, నరసరాపేట, గుంటూరు, కర్నూలు అంతలకి తిరిగానయ్యా. బా, నిజంగా నేనే నా గురించి చెప్పు. ఏంటి మీ గురించి అయ్యా? నా గురించి చెప్పు. నువ్వు మిమ్మల్ని చూశాక ఇక్కడికి వచ్చినాక నేను బ్రతుకుతాను, నేను బ్రతికాను. బ్రతికేసావు. అది చప్పట్లు కొట్టాలి. ఇది మంగళపల్లి సత్యం వెంకటమ్మ అంట, గానుగ బండ, సూర్యాపేట నుంచి వచ్చారు. గుండె ఆపరేషన్ 2 సార్లు చేశారు, అయినా మరల నొప్పి వస్తుంది. రండి పడితే మళ్ళీ ఇవన్నీ చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమేన్. దగ్గరికి ఉండండి. ఇంకా దగ్గరకుండా. ఆమేన్. పడుకో, తాళాలు పట్టుకోండి, ఇద్దరిని పట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి, అందరూ ఆపొద్దు. హార్ట్ ప్రాబ్లం. ఆమేన్. ఏముండదు జోబులో, ఈ హార్ట్ కదా ప్రాబ్లం. ఆమేన్. లేదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. పైకి రండి మీ ఇద్దరు, ఒకసారి పైకి రండి. ఆమేన్. హల్లెలూయా. పైకి రండి, ఇద్దరు రండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టండి. ఎవరికి 2 సార్లు అయింది? గుండె ఆపరేషన్ 2 సార్లు చేశారు. ఎక్కడ? ఏ హాస్పిటల్ అది? ఇది అపోలో హాస్పిటల్. ఎక్కడ? ఇక్కడ అపోలో హాస్పిటల్, అక్కడనేమో ఖమ్మంలో ఏరియా హాస్పిటల్. గుండె ఆపరేషన్ 2 సార్లు చేశారు, అయినా మరలా నొప్పి వస్తుంది. షుగర్ బీపీ కూడా ఉందా? మంగళపల్లి మీది సత్యం, మంగళపల్లి సత్యం వెంకటమ్మ, గానుగా బండ, సూర్యాపేట నుంచి వచ్చారు. స్టంట్ ఏమైనా వేసారు ఏంటి? 2 వేసారు. ఎక్కడ? అందుకే చెయ్యి రావట్లేదు అనుకోండి. పాప 2 వేసారు. 2 సార్లు వేసారా? ఏం తగ్గలేదు. లేస్తుంది ఈ మధ్య, వారం రోజులు లేస్తుంది. ఏం లేదు. నిప్పా
ఏం పని చేసుకుంటారా మీరు? నేను వ్యవసాయ పని చేసే కానీ ఇప్పుడు ఏది చేయట్లే. మరి మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూసారు మీరు? క్షణాల నుంచి చూస్తున్నా. దరిద్రం మీద ఉంది, దరిద్రం మీద ఉంది, క్షణాల నుంచి చూస్తున్నా. రాలేకపోతున్నావా? ఇప్పుడు ఫ్రీగా ఉందా మీకు? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఇప్పుడైతే ఫ్రీగానే. చేతులు పైకి ఎత్తండి రెండు. ఆమె ఆ చెయ్యి పాపం చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఉంది. పక్షవాతం పేషెంట్ సగం వరకు పక్షవాతం, అది దగ్గర రావట్లే బాగా రాదు ఇది. ఓకే రైట్. మీ భార్యకి ఏంటి? ఆవికే గుండెల్లో నొప్పి, వెన్నుపూస అరిగింది, తలనొప్పి. నీకేనమ్మా? ఏం పేరు? వెంకటమ్మా. ఓకే. ఇప్పుడు నీకు గుండెలో నొప్పి ఏమైనా ఉందా? ఇప్పుడు నొప్పి అన్నావు కదా ఇక్కడ కింద లేదా? ఇక్కడ కూడా ఏదో నొప్పి అన్నావు కదా, నడుము తగ్గిపోయిద్దా? ఓకే, ఇక ఈయన కొంచెం దూరం పెట్టు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నుంచే పెట్టు. గుండెల్లో నొప్పి, వెన్నుపూస అరిగింది, తలనొప్పి అన్నావు. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవా? వంగుని చూడు, చూసుకో. నొప్పి అని ఉందేమో నా వెన్నుపూస. ఆమె చప్పుడు అంత క్లారిటీగా వంగిందంటే దేవునికి మహిమ. మళ్ళీ వంగు. ఆ ఎన్నుపూస ఎంతకాలం పెట్టి నొప్పి ఉందమ్మా? 5 సంవత్సరాలు. ఇట్లా వంగటం కష్టం కదా? అంతేనా? నిన్నెవరు చూపించారు మరి? డబ్బులు ఎక్కడలు కొడితే కొడుకు, ఈయనేమో కొడుకు, నిన్నైతే తమ్ముడే. ఇక అదే బాగోపోతే అమ్మగారి ఇంటికి వెళ్ళిపోమంటారు, అదే వరుస. అంతేనా? డబ్బులు నేను కొట్టేదే. అట్లనా? ఫోన్లే, మంచోడు మీ ఆయన మంచోడు అయితే. ఓకే, నీకు ఇప్పుడు 4 ఏళ్ళ సంది. ఇప్పుడు 5వ సంవత్సరం ఎన్నుపూస నొప్పి. ఎన్నుపూస మెడల కాడికి ఒకటే తీపులు, సురుకులు, సూదులు కూర్చున్నట్టు నేను సన్ని కూర్చుంది. ఇక్కడ కూర్చో, ఇక్కడికి వచ్చినాక కూడా నొప్పి లేచింది. నేను రిపోర్ట్ చిట్టి రాపించుకున్న కాంచి కొద్ది తగ్గింది. తేజ్ ఎక్కినాక కొద్ది తగ్గింది. మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది. సౌండ్ బాక్స్ లో సప్పుడింటి తలకాయని వస్తుంది. ఇప్పుడు నాకు బానే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఈ సౌండ్ కూడా వినబుద్ది అవుతే ఈ తలనొప్పి వచ్చినప్పుడు. ఈ నడుము ఒకటి, ఈ మెడల గుంజుడు, ఇదే వెనక ఈ తలలో నొప్పి, ఈ గుండె నొప్పి. నేను గుండె నొప్పి ఎవరికి ఇంట్లో చెప్పుకోవట్లే. నా భర్తగా ఇట్లుంది, నేను చెప్పుకుంటే అధికారి అని ఇద్దరికి మందిరానికి వచ్చినాకనే చెప్తా. ఇంట్లో ఎవరికైనా చెప్పండి, చచ్చినా ఒకటే బతికినా ఒకటే చెప్పుకోవట్లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల సంది నాకు గుండెల సురుకు అని పోటు పొడిచి వెనక పోటు పొడుతుంది, ఈడ పోటు పొడుతుంది. ఇక నేను చెప్పుకోదలుచుకోలేదు. నా బతక ఇటు నేను కూడా చెప్పుకోవడం దండగా నన్ను యేసయ్య బాగు చేస్తాడని వచ్చినాయా. విశ్వాసం చూడండి పాపం. వాళ్ళు ఇక్కడ రావటం కూడా మనీ లేక ఇన్ని రోజులు రాలేనట్టు ఉన్నారు కదమ్మా. అది కాదు, ఈ రోజు హాస్పిటల్ పోనాడు కొడుకు ఆయనని. అమ్మా అక్కర్లేదమ్మా, గుండె నొప్పులు నా చేతులు చిట్టిక్కడ అంత పని కూడా కాదు. చిట్టిక్కడ మన గోరు తీసి ఇట్లా మాట్లాడుతూ ఒక్కోసారి పెరిగిన గోరు ఇట్లా అంటాం చూడు, అంతకంటే తక్కువ. అంతగా కాదు, అంతకంటే తక్కువ. చిట్కినేలు గోర్లు ఇట్లా మనం మాట్లాడుతూ ఒక్కోసారి ఇట్లా తీసుకుంటాం చూడు, అంతకంటే తక్కువ. అంత స్పాటే తగ్గిందా లేదా? అది ఈమెకే కాదు, ఎవరికైనా సరే మీరు సర్జరీలు చేసుకుని బైపాస్ సర్జరీ ఏం అవసరం లే, ప్రభు కార్యం చేస్తారు. హలో, చెప్పండి. కడుపులో రాళ్ళు అండి అయ్యా. అక్కడ సరిపోయి 14 సంవత్సరాలకి బాధపడుతున్నాను అయ్యగారు. మరి రెండమ్మ ఒకసారి విడుదల పొందుతారు యేసయ్య నామములో. ఆ రాళ్ళు కరిగిపోను కాక ఆమేన్. అలాగే మరి క్యాన్సర్తో బాధపడుతున్న ప్రీబెడ్లు చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. దయచేసి ఇలాంటి బిడ్డలందరూ కొరకు కూడా. హలో అమ్మా, చెప్పండి. మాట రావట్లేదా? స్తోత్రం. మీరు అయ్యగారు ఇంకా కొత్తగా ఎవరన్నా తీసుకురావాలా? నేనేగా మాట్లాడుతున్నా. మైండ్ కూడా పనిచేయట్లేదు అనుకుంటామా నీకు? స్తోత్రములు నాయన. చాలా బలహీనతలు ఉన్నాయి, అద్భుతం చేసి విడిపించండి వేస్తున్నాములామే. ఈ లైవ్ ద్వారా కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళు కాల్ చేయండి. సరదాగా మాట్లాడటానికి ఇది టైం కాదు. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి లైవ్ చేస్తున్నాము. మరలా ఇప్పుడు 11:30 వరకు వస్తుంది లైవ్. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు వస్తుంది. మళ్ళీ రాత్రి 11 గంటలకు వస్తుంది. మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పరిచర్య చేస్తున్నాము. కారణం ఏంటంటే ఎంతోమంది మరణానికి దగ్గరైపోతున్నారు, చనిపోవటానికి మరణానికి దగ్గరైపోతున్నారు. హాస్పిటల్లో చెప్తున్నారు మా వల్ల కాదండి, మరి అవయవాలన్నీ పాడైపోయినంటే వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు. వారు బాగుపడి స్వస్థత పొందుకుని వెళ్తున్నారు. దయచేసి కొన్ని ప్రభావాలు లేకుంటే కొన్ని దురాత్మల ద్వారా బాధపడుతున్న బిడ్డలకి ఇది మంచి అవకాశం అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా స్వస్థత రాలేదంటే ఇక్కడికి రండి, స్వస్థత వస్తుంది.
హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హలో, నా పేరు ధనలక్ష్మి అండి, మంగళగిరి నుంచి మాట్లాడు. చెప్పండి. మా అమ్మాయికి పక్షవాతం అండి, 5 సంవత్సరాల నుంచి. ఓకే, తన పని తను చేసుకుంటున్నాడా, ఎవరైనా చెయ్యాలా? ప్రార్థన చేయండి, నడిస్తే పొట్ట కొంచెం లావుంటాడు. మరి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడా, ఎవరైనా చెయ్యాలా? ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మేము మీకు చెప్తున్న దేవుడిచ్చిన ఈ వరమును మీ కొరకు ఉపయోగించాలి. మేము మా మాటలు ఆలకించండి. దయచేసి మూర్ఖంగా మాట్లాడకండి. ప్రార్థన అనే మాట పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రార్థన చేయటానికే ఇక్కడ ఉన్నాను, కానీ మాట్లాడేది మీరు వింటే మీ బాధ ఏంటో అర్థమవుతుంది. మీ కొరకు ప్రార్థన చేస్తే మాకు విడుదల కలుగుతుంది ఆశ. హలో, వందనాలే, చెప్పండి. నా పేరు జరిగిపోయినండి, నేను రాయపడండి. ఈ సంవత్సరం బాధపడుతున్నానండి, ఈ సంవత్సరం బాధపడుతున్నాను నేను. టాయిలెట్ వస్తుందా? టాయిలెట్ వస్తుంది. ఏ ఊరు మీకు? ఏ ఊరు అది? ఎక్కడ? ఏ రాష్ట్రం? తాడేపల్లిగూడెం. ఎంతకాలంగా బాధపడుతున్నారు అట్లా మీరు కిడ్నీ సమస్యతో? నీ మాట అంత తొందరగా ఎందుకు వస్తుందయ్యా? కొద్దిగా ఆగొచ్చు కదా, నిదానంగా మాట్లాడవచ్చు కదా. ఎప్పటి నుంచి ఉందా బాధ అని అడుగుతున్నా. 2 సంవత్సరాలు పట్టాను. మరి నోట్లో ఏదో పెట్టుకున్నట్టు ఉరికి మాట్లాడతావు ఎందుకు? టాయిలెట్ వస్తుందా ఆయనకి? లేదండి, ఇంకా అవలేదండి, చేయాలంటున్నారు. మీరు తర్వాత కాల్ చేయండి నిదానంగా. ఆ తల్లి ఇంకా స్పీడ్ అయిపోయింది. దయచేసి టాయిలెట్ వస్తే మీరు ఇక్కడికి రండి, పరిపూర్ణంగా ఉంటుంది. టాయిలెట్ రాకపోతే కొద్దిగా టైం పడుతుంది. టాయిలెట్ వస్తే వెంటనే మీకు విడుదల కలుగుతుంది. ఆ కిడ్నీలు మార్పించుకునే పరిస్థితులు, లేదంటే డయాలసిస్కి వెళ్ళే పరిస్థితులు దేవుడు తప్పిస్తాడు. మరి ఓపికగా మేము మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఓపికగా జ్ఞానంతో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు కొద్దిగా ఆలోచన చేసుకుని మాట్లాడండి. దయచేసి లైవ్లో ఇసికించకండి, ఇబ్బంది పెట్టకండి. ఎంతోమంది నిజమైన అవసరతలు కలిగినటువంటి వాళ్ళు, నిజంగా బాధలో ఉన్నవాళ్ళు, మేము చనిపోతామేమో అని భయపడుతున్న వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళకి ఇది నేను హామీ ఇస్తున్నాను. నేను చనిపోతానేమో, డాక్టర్ గారు నువ్వు బతకవని చెప్పారు, నేను చనిపోతానేమో అని భయపడుతున్న వాళ్ళకి ఈ లైవ్ దయచేసి గమనించండి. హలో, వందనాలమ్మా. కొద్దిగా మాకు ఎంతో శక్తి లేదు అయ్యారు, మధ్యతో బాధపడుతున్నాను, కొంచెం ప్రార్థన. స్తోత్రములు. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వీళ్ళకి మేలు చేయండి. వాళ్ళకున్న శోధన ఏదో అది అర్థం కాలేదు నాకు, మీరే సహాయం చేయండి యేసునామములో. ఆమెను సురక్షంగా మాట్లాడండి. ఫోన్ ఒకవేళ కలవకపోతే బయటకు వచ్చి చక్కగా మీ సెల్ ఫోనే కనుక బయటకు వచ్చి మాట్లాడండి. హలో, హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి అయ్యా. చెప్పండి బ్రదర్. దయచేసి ఫోన్ కలిసిన తర్వాత మాట్లాడిపోతే వెంటనే అది కట్ చేయబడుతుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని కూడా మనం చేస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రతి శనివారము మరి స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మీకు అవకాశం ఉన్నవాళ్ళు, మిమ్మల్ని బలవంతం మాకు అవసరం లేదు. నేను చనిపోతేనేమో నా భార్య పిల్ల అయితే నా భర్త ఏమైపోతాడు, లేని కుటుంబం ఏమైపోతాడు అన్న దిగులు ఉన్నటువంటి వారు మాతో మాట్లాడిన అవసరం లేదు. శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. హలో, చెప్పండి అమ్మా. కిడ్నీ సమస్య బాధపడుతున్నానండి. తాడేపల్లిగూడెమా? అది టాయిలెట్ వస్తుందా నీకు? మూత్రం వస్తుందా? మీరు రేపు శనివారం రండి, బయలుదేరి సంపూర్ణమైన విడుదల వస్తుంది. డయాలసిస్ జరుగుతుంది ఇప్పుడు? అలాగేనండి. ఇప్పుడు డయాలసిస్ జరుగుతుందా? లేదండి, లేదండి, జరుగుతులేదండి. రేపు శనివారం రండి, ఈ నైట్ బయలుదేరి రండి అయ్యా. దేవుడు కార్యం చేస్తాడు, ఆ పూర్తిగా విడుదల వస్తుంది. ఆ కిడ్నీ సమస్య అనేది మర్చిపోదు, సరేనా? అలాగండి. ఓకే.
ఈ రాధ కోదాడ నుంచి వచ్చారు. లివర్ గట్టిగా అయ్యింది. ఎక్కడ అమ్మా చెడు రక్తం ఉండే హాస్పిటల్లోని ప్రజలతో జరిగింది. రక్తం తగ్గింది, ప్లేట్లెట్లు తగ్గాయి. 8 సంవత్సరాల నుండి ఈ సమస్య, ఆకలి లేదు, కడుపులో ఉబ్బరం, కడుపు నొప్పి. ఎవరి తల్లి? ఎవరమ్మా? ఎవరు ఈ మనిషి? ఎవరు? ఎక్కడ? పాపైనా? పెద్దవిడ? చిన్నవిడ? రావాలి, త్వరగా త్వరగా రావాలి. చప్పట్లు కొట్టండి అందరూ. అలా మౌనంగా ఉంటే ఎట్లాగా? చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. గడుగు రా రా రా. ఎవరి వెళ్ళైపోయిందా? భార్య? ఈయన భార్యనా? ఏం పని చేస్తావు? ఈ మనిషి ఎట్లా ఉందండి? ఏం పేరు? నీ పేరేంటి అమ్మా? రాధానా? ఏంటి చాలా బాధలు ఉన్నట్టున్నాయి మొత్తం. ఆమేన్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇటే ఉండే ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఎట్లా ఉంది మీ భార్య? నడు ఇక పర్లేదు. అసలు మరి 8 సంవత్సరాలు మళ్ళీ మనం తెలవదా నీకు? ఇక్కడ 14-15 సంవత్సరాలు. ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరు ఆవిడ? నా బిడ్డ. నీ కూతురా? ఇద్దరు బిడ్డలు. చాలా ప్రాబ్లం ఉంది ఆవిడకి, మొత్తం చాలా ఇబ్బందులు ఉన్నాయి. దుఃఖంలో తిరిగినాం అయ్యగారు. మంత్రమా? ఇంకెక్కడ తిరిగా? మిర్యాలగూడెం తిరిగినాం. చర్చిలా? మంత్రాలా? ఈ హాస్పిటల్. అమ్మా నీ పేరు చెప్పిరా తల్లి. రాధా. ఇప్పుడు కూర్చులేకమ్మా, నువ్వు సొంతగా కూర్చులేస్తాడు. చూడండి, చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. లేమ్మా. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన ఆరాధన. నీకు ఇప్పుడు ఎట్లా ఉంది? సంతోషంగా ఉందా? ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఎట్లాగో వచ్చావు కదా, మొత్తం గుంజుతున్నా. ఎట్లా ఉన్నాయి అవి? చేతులు మామూలు పెట్టుకో. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు నీకు? 8 years కింద బాబు పుట్టిండండి. బాబు పుట్టే ప్రెగ్నెంట్ లో లివర్ ప్రాబ్లం ఉందని చెప్పారండి. లివర్ గట్టి పడ్డది, దీనికి మెడిసిన్ కూడా ఏం లేదు, మేమేం చేయలేము. ఇది చాలా ప్రమాదమైంది. మీరు నువ్వేమైనా ఆక్సిజన్ పెట్టుకున్నావా? లేదండి. ఆక్సిజన్ లేదు కానీ టైట్ అయిపోయిందా? అంటే ఆయాసం వస్తుందా? ఆయాసం ఏం లేదు, పొట్ట ఉబ్బరంగా ఉంటదండి. ఉంటుందా? చేతులు పెట్టుకో. ఉబ్బరంగా ఉంటుంది అంటుంది. యేసు నామములో. చెప్పు ఇప్పుడు ఎట్లుందో చూసుకో. మెత్తగా అయిపోయిందా? చూసుకో. ఇట్లా పిసుకు అయిందా? నడుమేమైనా గుంజిద్దా? ఇక్కడ ఏం గుంజదా? పొట్ట మాత్రమే. నీకు భయం కూడా ఉంటుందా? బాగా భయం ఉంటుందా? భయపడుతుందా? ఇవి లేదండి, ఏం భయపడదు. ఏం తక్కువ ఉంటుందండి. చర్చికి వెళ్తారా? చర్చికి అంటే ఎప్పుడో ఒకసారి పోతుంది సార్. అమ్మ వాళ్ళ ఇంటికాడ వెళ్ళేది, పెళ్ళైన కాంచి వెళ్ళట్లేదండి 8 years నుంచి. పరలోకానికి వెళ్ళాలి మనం, దేవుని వాక్యాన్ని వినాలి. అర్థమైనా? మందిరానికి వెళ్ళండి. ప్రభు నేను అద్భుతంగా విడుదలపరచును కాక. ఇంకా అన్ని తింటారు. 2 weeks తర్వాత స్ప్లీన్ పెరిగింది అన్నారండి, సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్. ఏది వద్దురా, నేనున్నా కదా, మళ్ళీ మాట్లాడతాం. వెళ్ళండి వెళ్ళండి, తర్వాత చూద్దాం ఏదైనా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బండి కట్ల వెంకటలక్ష్మి చిరుకుపల్లి బాపట్ల నుంచి వచ్చారు. అమ్మా 20 సంవత్సరాల నుండి కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, 20 సంవత్సరాలు తొమ్మిది ఆపరేషన్ చేయాలి అన్నారు. యూరిన్కి అరగంటకి ఒకసారి పోవాలి, తోడల దగ్గర గడ్డలు ఉన్నాయంట, తగ్గిపోతే రాతాలి. ఎవరి మనిషి? బండి పట్ల వెంకటలక్ష్మి రావాలి. మీ దేవురు చెరుకుపల్లి బాపట్ల నుంచి వచ్చారా? 20 సంవత్సరాలు కిడ్నీ నొప్పులా మీకు?
నడువు నొప్పి, తొంటి నొప్పి, ఆపరేషన్ చేయాలి అన్నారు. యూరిన్ కి అరగంటకి ఒకసారి. ఓకే, పట్టుకో. నీ పేరేంటమ్మా? లక్ష్మి అండి. ఏ ఊరమ్మా మీది? చెరుకుపల్లి, బాపట్ల జిల్లా. చాలా వీక్ గా ఉన్నది. ఎప్పటి నుంచి ఉన్నావు? నాకు 20 సంవత్సరాల నుంచి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఈ తొంట్లు మొత్తం నొప్పులు అరిగిపోయినాయి అని చెప్పారు. ఆపరేషన్ కూడా చేయాలన్నారు. అక్కర్లేదు. ఇప్పుడు దాకా అసలు చాలా నీరసంగా ఉన్నావు కదా. అన్నం తింటున్నావా? అన్నం కూడా తినబుద్ధి అవ్వట్లేదండి. ఇంత తినంగానే ఇంకా కడుపు నిండిపోతుంది. ఏ ఊరు అన్నావు? చెరుకుపల్లి, బాపట్ల జిల్లా. కొద్దిగా శక్తి వచ్చింది అప్పుడు? కొంచెం. నడుము నొప్పి తగ్గిందో చూసుకో. ఇలా ఒంగు తగ్గిపోయిందా? అసలు ఇందాక నడవలేకపోతున్నావు కదా, ఎక్కలేకపోయావా? ఇప్పుడు నడుచుకో, అలాగా స్పీడ్గా నడుచుకో. చప్పట్లు కొట్టండి. కాళ్ళు కూడా ఫ్రీ అయినాయి అమ్మా. ఈ కాళ్ళు మొత్తం అది ఆ కాళ్ళు కూడా ఏంటి ఏమైనా కాళ్ళకి? మోకాళ్ళు బాగా నొప్పులు పట్టేసేసి తొడల్లో ఇంత గడ్డలు ఉన్నాయి. గడ్డలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా గడ్డలు? చూసుకో, గడ్డలు ఉన్నాయా? తగ్గినాయండి. ఎన్ని సంవత్సరాలు పట్టు ఉన్నాయి గడ్డలవి? అవి కనీసం 10-15 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు నడిచినప్పుడు కూడా ఇట్లా ఎవరు ఈ మనిషితో వచ్చింది? మనుషులు ఈ మనిషి వచ్చిందా? గడ్డలు కరిగిపోయినాయా? లేవా? చూసుకో, బాగా చూడు. లేవు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గడ్డలు ఇంతంతలా తొడలు మొత్తం పట్టేసేసి. ఆమె ఎవరు? ఇవి మా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్స్ మీ ఇద్దరు బాగానే ఉన్నారు. ఓకే, సరే. నీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? నేను ఫోన్లో చూసానండి. ఫోన్లోనేనా? ఫ్రెండ్ అనా? ఇద్దరు ఫ్రెండ్సా? 4 నెలలు చెప్పా, అప్పటి నుంచి రాలా. ఇప్పుడు వచ్చింది, అని తీసుకొని వచ్చా. నేను మీకు చెప్తున్నా కూడా వినట్లేదా నీ మాట? నా మాట వినలేదండి. 4 నెలల నుంచి చెబుతుంది తగ్గిపోయింది. నువ్వేమనుకున్నావు? అంటే తగ్గిద్ది అని అంటే నమ్మకం ఇప్పుడు బాగా పెట్టుకున్నాను. ఎమ్మటే సడన్ గా వచ్చేసింది నీ మీద నమ్మకం. ఇప్పుడు వచ్చేసిందా? ఇప్పుడు కాదు. నేను 2-3 రోజుల నుంచి వెళ్ళాలని అనేసుకుంటే అప్పటి నుంచి మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నా. చాలా నమ్మకం. 4 రోజుల నుంచి పూర్తి నమ్మకం. ఎంత పర్సెంట్ ఓకే అయింది చెప్పది? నాకు 75% అయినా అయిపోయింది. అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా, చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా. ఇప్పుడు నీకు గడ్డలే కరిగిపోయినాయి అంటున్నావు కదా. ఇవి అసలు గడ్డలే లేవు. ఇంత గడ్డలు. మీ ఫ్రెండ్ చెప్తుంటే నమ్మలేదు. 4 నెలల నుంచి చూసినాక అప్పుడు మీ ప్రోగ్రామ్ మాట కూడా ఇంత బాగా రాదు కదా. వచ్చిందా మాట? రాదు. తర్వాత నిర్ణయించుకొని అప్పుడు మీ ప్రోగ్రాలు అన్ని చూసేసాను. వరుసనే ఫోన్లు అన్ని చదువుతున్నానండి. వారం నుంచి రోజు ఫోన్ చేస్తా. అమ్మ అక్కడికి వెళ్దాం 7వ తారీఖు. నాకైతే టెన్షన్, ఎప్పుడు వస్తావో నువ్వు? మా అమ్మాయికి నడువు నొప్పి అయితే తీసుకొస్తే ఈమె రమ్మనంటే బతిలాడి. మీ అమ్మాయి ఏది ఉందా? వచ్చింది. నడువు నొప్పితో ఉందా? చిరుగులు తగ్గిపోతలే, భయపడదు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఓకేనా? అడుగు. ఓకేనా? ఇప్పుడు నడువు నొప్పి అవన్నీ గడ్డలు కూడా కరిగిపోయినాయి. నువ్వు ఈమెది అవనే మొదలెట్టేసింది. ఇప్పుడు చూడు, మొన్న వచ్చినారు తల్లి కూతురు, పిల్లకి పెళ్ళి అవ్వలేదు. ఆమెను బాగుపడిన వల్ల ఇప్పుడు ఆమెను అవధులు నాకు ముందు ఫస్ట్ చేయంటుంది. ఏం చేయాలో చెప్పండి. ఈ మనిషి ఎలా ఉంది? అలా చేయకూడదు. ఇప్పుడు మీకు కూతురు వచ్చినాక వస్తావు కదా, అప్పుడు చేస్తా. మీ ఫ్రెండ్ అడుగు, నువ్వు ఇంత నమ్మకంతో తీసుకొచ్చావు కదా. ఇప్పుడు తగ్గిపోయిందా లేదా? కొంచెం తగ్గింది. అసలు శక్తి లేదు, నడవటానికి శక్తి లేదు. హల్లెలూయా చెప్పండి. వీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దయచేసి గమనించారు. భోంచేయని వాళ్ళు భోంచేస్తారు, నడవలేని వాళ్ళు నడుస్తారు. ఇంతంత గడ్డలు, కురుపులు అండి, కుళ్ళిపోయిన కాళ్ళు సంపూర్ణంగా విడుదల పొందుతూ మీరు కళ్ళారా చూస్తున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే, చూస్తున్నారు. దరిద్రం పట్టుకుని అక్కడే కూర్చుని ఆడవకండి, రండి వచ్చేసేయండి. హల్లెలూయా. హలో, మాది ఆంధ్ర. చిట్యాల మాది ఆంధ్ర, ఎన్టీఆర్ జిల్లా. నీ రోగం చెప్పు. ఈ జిల్లా గురించి అడిగితే చెప్పలే మానే గాని. నీ రోగం ఏంటి? కాలు చెయ్యి తిమ్మిరి వస్తుందయ్యా. కాలు చెయ్యి
కింద వస్తుంది, ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, అద్భుతం చేశారు. తిమ్మిరి తగ్గించండి యేసునామములో ఆమేన్. దయచేసి పూర్తిగా నేను చచ్చిపోతానేమో, నా పరిస్థితులు బాగోలేదు, నా భార్య బిడ్డలు ఏమవుతారో, నా భర్త నా కుటుంబం ఏమవుతారో, నా బాధ కలిగిన బిడ్డల కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. చిన్న విషయాలు పెద్ద విషయాలకి నిద్ర పట్టట్లే, కళ్ళొస్తున్నాయి, ఏంటో మా ఆయన అక్కడ చూస్తున్నాడు, ఇక్కడ ఇవి కాదు, ఇక్కడ దయచేసి గమనించండి. ఇది విలువైన సమయము, దీన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది బిడ్డలను మేము ఇలా చూడటానికి మీతో మాట్లాడే దేవుడు సాయం చేశాడు. నేను కోపడ్డా, మీరేం బాధపడకూడదు. కొద్దిగా చాలా జనము లైన్లో ఉన్నారు కాబట్టి మీరు ఫాస్ట్గా ఫోన్ మాట్లాడితే మంచిదన్న ఉద్దేశమే తప్ప కోపం కాదు అది. దయచేసి గమనించండి. మీరు మంచిగా ఉండటానికి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అని నా ఉద్దేశంలో నేను ఇక్కడ కాల్ మాట్లాడుతున్నాను. దయచేసి గమనించండి. దేవుడిచ్చిన కృపండి ఇది. మరి మేము హైదరాబాదులో పరిచర్య చేస్తున్నాము, అలాగే యాదగిరిగుట్ట భువనగిరిలో కూడా పరిచర్య చేస్తున్నాము. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. కడప జిల్లా బాబు గారు, కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్ర. ఫోన్ కొంచెం దూరం పెట్టుకోండి, కొంచెం దూరం పెట్టుకోండి, ఫోను క్లారిటీ లేదు. అదే బాబు గారు, మాది కడప జిల్లా బాబు గారు. అర్థమైంది. ఫోన్ కొంచెం దూరం పెట్టుకుంటే నీట్గా మాట వినపడుతుంది. సరే బాబు గారు. అదే బాబు గారు, కాళ్ళు చేసి కొంచెం ఎన్నుముక ఆపరేషన్ చేయించినారు, కాళ్ళు చేసి కొంచెం పచ్చుగా ఉంది బాబు, కూర్చోలేని లేదు. సరే, స్తోత్రం నాయన. మరి నిదాసుడు కాలు చేసి చచ్చిపడిపోయి చాలా బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేసి ఆ నరములు ఎముకలు కదిలించి ఆయన నడవగలిగిన శక్తి కృప ఇవ్వండి యేసునామములో ఆమేన్. దయచేసి ఈరోజు ఎంతోమంది కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా మరి పాపం అది చాలా బాధ, ఎంత కష్టమో మనకు తెలుసు. కొంచెం మనకి బాధ అయితేనే తట్టుకోలేము, అలాంటిది ఎంతో బాధ ఉంది. హలో 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 అన్న, అమ్మ చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. గర్భఫలం గురించి ప్రేయర్ చేయండి. గర్భఫలం గురించి ప్రేయర్ చేయండి. మరి స్పష్టంగా మాట్లాడొచ్చు కదా. మింగేస్తున్నాం. యేసయ్య నామములో గర్భఫలం కలుగును గాక. దయచేసి మాట్లాడేటప్పుడు దొంగ లెక్కలు మాట్లాడకూడదు. స్పష్టంగా మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. నేను ఎంత ఫ్రీగా హ్యాపీగా మీతో మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే మెయిన్ ఇది రోగాల కొరకు. రోగాలు, తలకాయలో గెడ్లు ఉన్నాయి, కరిగిపోతే రండి. గొంతుకులో గెడ్లు, లేదంటే ఆపరేషన్ చేయడానికి వీలు పడదు, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్తారు కదా, రండి. మోక్షం కాడ గెడ్లు ఉంటాయి కొంతమందికి, రండి. దయచేసి గర్భసంచి అంటే ప్రాబ్లం ఉండి రక్తస్రావణ రోగం కలిగి ఉంటారు, రండి. స్వాట్లీలు అయితే ఫిట్స్తో సంవత్సరాలు వద్దే బాధపడతారు కొంతమంది. ఫిట్స్ వ్యాధి వచ్చేసింది, మాకు టాబ్లెట్లు మిగుతారు, ఇక్కడికి రండి. అలాంటిది ఏమీ లేదు, ఇక్కడ రండి. హలో హలో అయ్యగారు, అమ్మ చెప్పండి తల్లి. ప్రైజ్ లార్డ్ అమ్మా. మోకాలు మరి మదిరయ్యా, మోకాలు చెప్పరిగిపోయినాయి అని హాస్పిటల్ పోయిన దగ్గర ఆపరేషన్ చేయాలన్నారు. అయ్యే అవసరం లేదు, రా. యేసుక్రీస్తు నజరేయుడి నామములో మోకాలు నొప్పి తగ్గిపోను కాక. ఏం అవసరం లేదు, వచ్చేసాయి, తగ్గిపోద్ది. స్పాట్లు క్లోజ్ చేసి పంపిస్తాం. ఇక మళ్ళీ ఎప్పటికి హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, సరేనా? ఇక సోది దయచేసి చెప్పిన సోదులు చెప్పకండి. మోకాలు చెప్పులు అరిగిపోయిందని చెప్తారు, అది అబద్ధం. ఇక్కడికి రండి, అప్పటికప్పుడు స్వస్థత పొందుకుంటే టక్ టక్ మన సౌండ్లు వస్తాయి కొంతమందికి, అవి కూడా తగ్గిపోతాయి, రండి. హలో హలో చెప్పండి బ్రదర్. చెప్పండి. మా అమ్మగారికి చెయ్యి నొప్పి అండి, 10 రోజుల నుంచి. నొప్పులు కూడా ఎక్కువ ఉంటాయి. వాపు వచ్చింది, గట్టిగా అయిపోయిందా చెయ్య? వాపు వచ్చింది. ఏ ఊరి మీది? తాడేపల్లి కూడా. సరే, ఈ లైవ్ 11:30కి అయిపోద్ది, 12 గంటలకు ఫోన్ చేయి కరెక్ట్గా. హలో, దేవునికి మహిమ కలుగాక. దయచేసి చాలా ఎంతోమందికి ఏం జరుగుతుందంటే ఈ కాళ్ళు వాపులు రావటం, లేదంటే ఈ చేతు వాపు రావటం, అది అలాగా ఇంకా ఉబ్బుపోవటం, తర్వాత అది నీరు పట్టేసి అది చాలా ఇబ్బంది పెట్టి అలా చనిపోతున్నారు. దయచేసి ఇక్కడికి రండి, దేవుడు కార్యం చేస్తాడు. హలో తల్లి చెప్పమ్మా.
అమ్మ నువ్వు ప్రార్థన చేయమని కోరుకుంటున్నావు కదా, నీ రోగం చెప్పమ్మా. నాకు హెచ్ఐవి ఉంది, పేగు ఉబ్బయ్యా. హెచ్ఐవి కూడా ఉందా? పేగు ఉబ్బు అన్నారు. హెచ్ఐవి ఉంది, పేగు ఉబ్బు 3 సంవత్సరాల నుంచి తగ్గట్లేదు. నీ మందులు హాస్పిటల్ తిరిగిన. ఎక్కడ ఉంటారు మీరు? మాదికి కృష్ణా జిల్లా వచ్చే మండలం మక్కపేట. స్తోత్రముఖాలు వీలుంటే రామ్మ. స్తోత్రం నాయన. హెచ్ఐవితో బాధపడుతుంది తల్లిని దర్శించు. ఆమెకి ఏమేమి సమస్యలు ఉన్నాయని తగ్గించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా రండి, మీరు విడుదల పొందుతారు. బలము శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా మీ అందరినీ ఇలా దర్శించడానికి చూడటానికి దేవుడు ఎంతో గొప్ప అవకాశాలు ఇచ్చాడు నాకు. దయచేసి గమనించండి. హలో చెప్పండి. కళ్ళు లేవండి నాకు పుట్టుకలో నుంచి. సరే స్తోత్రము నాయన. ఇప్పుడే ప్రార్థిస్తున్నాం, నీ దాసునికి కంటి విషయంలో ఉన్న సమస్య తొలగించండి. దయచేసి యూట్యూబ్ని కూడా మీరు చూడవచ్చు. యూట్యూబ్ లైవ్ వస్తుంది ఇప్పుడు. యూట్యూబ్లో మీరు చూస్తే మీకు చాలా ధైర్యం ఉంటుంది. ఎంతమంది కానీ మీరు చెప్పగలుగుతారు. ఈ దైవజన్ దగ్గరికి మీరు బాగుపడతారు. ఏం ఆలోచన చేయొద్దు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళండి అని చెప్తారు. దయచేసి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీ అని ఉన్నది చూడండి అక్కడ. హలో గారండి, గారండి. నాకండి థైరాయిడ్ అండి, 30 సంవత్సరాల మట్టి ఉంటుందండి. పెరుగులోనండి. స్తోత్రం నాయన. థైరాయిడ్ తగ్గించు, అద్భుతం చేస్తున్నాము. దయచేసి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్లో చూడండి. ఆమేన్. రాజకుమారి అంట గుంటూరు నుంచి వచ్చారు. 1 సంవత్సరం నుంచి జ్వరం, వారంలో 2 రోజులు ఉంటుంది. కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చింది. దాని వలన బరువు తగ్గి నీరసం అవుతుందంట. ఎవరి మనిషి? 1 సంవత్సరం నుంచి జ్వరము, వారంలో 2 రోజులు ఉంటుంది జ్వరం. ఓకే. కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించండి, అందరూ కూడా స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి స్తుతించండి, చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతించండి. ఇది అమ్మాయి అమ్మ. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. డల్గా ఉంది సౌండ్, ఇలా ఉన్నప్పుడు పెట్టాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రక్తం ఏంటి, ఏమైతుంది? రక్తం అది చెడు రక్తం మంచి రక్తం ఫిల్టర్ అయ్యేది వాసింది. దానివల్ల కొంచెం పొట్ట వాసినట్టుగా 2వ నెల 3వ నెల కడుపు అయినట్టుగా ఉంటుందా? ఇక్కడ ఏమన్నా అవుతుందా నీకు? ఇక్కడ ఛాతిలో ఏం లేదా? ఇక్కడ ఈ సైడ్ ముక్కు పరీక్ష చేశారు, అన్ని టెస్టులు చేశారు. తిరగని హాస్పిటల్ లేదు. అంతరాలు తంత్రాలు అన్ని తిరిగాను. 1 ఇయర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సూదుల నుంచి, ఇంజక్షన్ నుంచి నరకం చూశాను. ఇప్పుడు మీ బాడీ ఫ్రీ అయిందా? అట్లే ఉందా? ఓకేనా? ఇప్పుడు మీ భర్త అక్కడ ఉన్నాడా? ఆయనే కదా మీ భర్తేనా? మా వారు. ఏం పని చేస్తారు ఆయన? ఆటో ఫైనాన్స్. ఆటో ఫైనాన్స్ ఇస్తారా? వర్క్ చేస్తారా? ఓకే. మీ భార్య ఇప్పుడు నడుస్తుంది చూడండి. ఒకసారి నడు తల్లి. ఊరికో చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఎంతో చేతులు పైకి ఎత్తినట్టుకోండి. ఇప్పుడు ఎట్లా మీకు ఎలా? ఇప్పుడు వరకు ఆవిడ పట్టేసినట్టుగా నడిచింది. స్పీడ్గా ఉరికాలే కావాలా? సంతోషంగా ఉందా? ఏంటి ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిందంట కదా, ఇప్పుడు వెళ్ళిపోతారా? అదే అమ్మాయి అదిగో ఉరుకుతుంది. ఇక ఈ రోజు నుంచి అన్నం తింటుంది, నిద్రపోతుంది. అదేదున్నా ఏస్తున్నామలో 2 పిల్లల నోటితో మాట్లాడాలి బాబు. 2 పిల్లలు. సిస్టర్ రండి అమ్మా. ఎంత రిలీఫ్ అయింది చెప్పేసి. చాలా రిలీఫ్ అయ్యాను. అస్సలు మీకు ఎవరైనా చెప్పారా? మీరే వచ్చారా? మాకు మా ఊర్లో బెల్లంకొండ, పిడుగురాళ్ళ సత్రంపల్లి మధ్యలో బెల్లంకొండ మీదా? మాది చంద్రాజుపాలెం. అక్కడ ఒక ఆమె ఉండేది, రామ్మని. ఆమె చెప్పింది అప్పుడు 6 months. మరి ఇన్ని రోజులు నువ్వు టీవీలో చూస్తావా లేదా? లేదు. ఈ మధ్య గుంటూరు వచ్చిన తర్వాత మా అత్తగారు ఊరు గుంటూరు.
అయితే ఏఎంసీకి వెళ్ళక ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 months ఉన్నాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు చెప్పారు, ఇక్కడ పలానా చోట హైదరాబాద్ లో పాష్ గారు. ఇంతమంది చెప్తున్నా, నువ్వు మరి ఎందుకు ఇంత లేట్ చేసావు? చూసుకో, కాళ్ళు చేతులు కదుపుకో, సంతోషంగా రిలీఫ్ అయిపోయింది. చూసుకో, ఇందాక ఇదంతా పట్టేసినట్టుగా స్టమక్ పట్టేసినట్టుగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? దాంట్లో నువ్వేమని రాసావంటే, మామూలుగా దీంట్లో ఏమైనా రాశారంటే, ఈమె వాతావరణం 1 సంవత్సరం నుండి జ్వరము, వారంలో 2 రోజులు ఉంటుంది, కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చి దాని వలన బరువు తగ్గి నీరసం అవుతుంది అని రాశారు. ఆమేన్, హల్లెలూయా. పూర్తిగా దేవుడు విడుదల ఇచ్చాడమ్మా. ఇక ఎటువంటి భయం లేదు. తండ్రి నేను తన హస్తంతో ముట్టి ఉన్నాడు. చప్పట్లు కొట్టు ప్రభుని గారి పచ్చ అబ్బాయి. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అసలు వాస్తవంగా ఇట్లా ఊరికి అన్నాలైంది. ఇట్లా ఊరుకోవటం సంతోషం ఉంది తెలుసా నీకు? ఇప్పుడు రిలీఫ్ అయిందా? హ్యాపీ అయిందా? బస్సులో వచ్చారా, ఎట్లా వచ్చారు మీరు? ట్రైన్లో. అవునా? సీట్ లేక డోర్లు కాడ ఎట్లనా? ఇప్పుడు ఎనర్జీ వచ్చేసిందా నీకు? బ్లడ్ రిలీజ్ చేశాను ఇప్పుడు, అంటే రక్తము బాడీ మొత్తం ఓకేనా? చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమె అసలు ఎట్లా? థ్యాంక్ యూ. మీరు చర్చికి వెళ్తారా? మంత్రాలకి వెళ్తారా? ఈ రెండునా? ఏంటి అసలు? ఆర్సిఎం చర్చ్ మీదా? మారు, ఇప్పటికైనా మారు. నీ హృదయాన్ని యేసయ్యకి పూర్తిగా ఇచ్చేయి, దేవుడు కార్యం చేస్తాడు. అటుగా ఉండవద్దు, ఎందుకంటే తండ్రి ఇచ్చిన వరం నాకు ఇది. అసలు ఇంత ఫాస్ట్గా ఈ స్టేజ్ మీదే దేవుడు ఇంత అద్భుతాలు చేస్తున్నాడు. హ్యాపీ. ఇక మీరు ఏమీ భయం లేదు, అన్నం తినాలి, నిద్రపోవాలి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఓకే కదా బ్రదర్? హ్యాపీయా? మీరు ఇలా వచ్చినప్పుడు ఏమనుకున్నారు? తెలియదు మాకు, యూట్యూబ్ లోనే మొన్న రీసెంట్ గా చూసారా? నమ్మకం వచ్చిందా? ఓకే, దేవుడికి స్తోత్రం. నమ్మకం వచ్చింది కదా, అది చాలు మనకి. వీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.